నమస్తే తెలుగు రుచికి స్వాగతం. టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏం రుచి. మరి ఆహా ఏం రుచి మొదలు పెట్టేద్దామా? ఇంకెందుకు లేట్, వెల్కమ్ రావు గారు. హాయ్, హలో, నమస్తే. నమస్తే. సో ఏదో ఒక స్పెషల్తో వస్తారు కదా మరి? ఇవాళ ఆంబూర్ చికెన్ బిర్యానీ. ఆంబూర్ చికెన్ బిర్యానీ. సో అక్కడ స్పెషల్ ఇది? ఎస్, ఆంబూర్ ఒక ప్లేస్ అనమాట, బిట్వీన్ బెంగళూరు ఆన్ ద వే టు చెన్నై. అది సో అక్కడ వెళ్ళే వాళ్ళందరూ తమిళనాడుకు సంబంధించి బేసిక్లీ. సో అక్కడ హౌ దే మేక్ ద బిర్యానీ, ఆ టేస్ట్, అక్కడ మెథడ్ ఆఫ్ కుకింగ్ డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం ముద్దగా ఉంటుంది అనమాట. చూసేద్దాం మరి ఆంబూర్ చికెన్ బిర్యానీ. సార్, ఎస్, ఆంబూర్ చికెన్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? ఆంబూర్ చికెన్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, టమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, రెడ్ చిల్లీ పేస్ట్ కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. రావు గారు, రెడీ? ఓకే, ఫస్ట్ నూనె, కొంచెం నెయ్యి, మన గరం మసాలా, గరం మసాలా, స్టార్ అనీస్, లవంగాలు, పట్ట, ఇలాచి, కొంచెం షాయి జీరా, దాని తర్వాత ఉల్లిపాయ. మామూలుగా వచ్చి తమిళనాడులో బిర్యానీస్లోనైనా చికెన్ కూర వండినా కూడా కొబ్బరి ఎక్కువ వాడతారు, కానీ బిర్యానీ చాలా తక్కువ. ఒకప్పుడు హైదరాబాద్లో నేను తిన్నాను, అంటే చిన్నప్పుడు కొబ్బరి గసగసాలతో కూడా బిర్యానీ చేస్తారు. అలాగే ఆ చికెన్ బిర్యానీ, మటన్ అండ్ దాంతో కుర్మా ఉంటుంది, కొబ్బరి గసగసాలు వేసి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది కొంచెం టైం ప్రాసెసింగ్ ఉంటుంది, ఎందుకంటే దమ్ ఉంటుంది కదా, ఆ దమ్ అనమాట. బేసిక్లీ ఇప్పుడు మనం హైదరాబాద్లో అయినా ఎలా చేస్తామంటే రైస్ సపరేట్గా కొంచెం కుక్ చేసుకొని దాంట్లో హాఫ్ కుక్ చేసి వేసుకోండి. ఇక్కడ అలా కాదు, అన్నీ రా, చికెన్ కూడా రా, రైస్ కూడా రా వేసి దమ్ చేస్తాం అనమాట. అన్నీ పచ్చిగానే సో ఇప్పుడు టమాటో, దాని తర్వాత పచ్చిమిరపకాయలు, ఇది ఎండుమిరపకాయలు పేస్ట్ అనమాట. ఎండుమిరపకాయలు అండి, పండు మిరపకాయలు? ఎండుమిరపకాయలు అంటే కొంచెం నీళ్ళలో వేసుకొని కొంచెం నానబెట్టుకొని దాని తర్వాత పేస్ట్ చేయాలి. సో దీనివల్ల మీకు బిర్యానీకి కలర్ వస్తుంది అన్నమాట, న్యాచురల్. సరే, మంచి కలరు. టమాటో వేస్తే ఎలా ఉంటుంది? మన తెలుగు స్టైల్లో వచ్చేలాగా నెర్రగా, చక్కగా, కారంగా. ఓకే, ఇప్పుడు కొంచెం పసుపు, దాని తర్వాత ఉప్పు, అన్నం కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి.
ఇప్పుడు పెరుగు, ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ కూడా ఆప్షన్ మీకు, బోన్ వితౌట్ బోన్. ఓకే, చికెన్ ఆప్షన్ అనగానే షాక్ అయ్యాను నేను. అంటే చికెన్లో ఆప్షన్ అంటే బోన్ వితౌట్ బోన్. ఓకే, చికెన్ కర్రీ వితౌట్ చికెన్. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుందాం, కొంచెం కొత్తిమీర కూడా. సో బియ్యం దీనికి ముందుగానే నానబెట్టి ఉంచాలి అలా? డెఫినెట్గా నానబెట్టాలి. నానబెట్టాలి. ఎంతసేపు? అట్లీస్ట్ 1 అవర్, గంట సేపు. నాకు ఈ బాస్మతి కంటే ఈ రైస్ అంటే చిట్టుముచ్చారా? రెగ్యులర్ మన సోనా మసూరి అనమాట. ఈ రైస్ బాగుంటుంది, అంటే కొంచెం ఎక్కువ తినచ్చు. బాస్మతి కొంచెం రిచ్గా ఉంటుంది కదా మీకు. అది కొందరు చిట్టి ముచ్చాలు కూడా వాడతారు, కొందరు ఇది కూడా వాడతారు అనమాట. కానీ ఎక్కువ ఇది వాడతారు సోనా మసూరి. మంచి కలర్ వచ్చింది. ఇంకా నీళ్ళు అవసరం ఉండదంటారా? నీళ్ళు పోసుకోవాలి కొంచెం. వేద్దామా ఇప్పుడు? కాసేపు నాక కొంచెం వేద్దాం. ఒక్కసారి ఒక్క మరుగు వస్తే. ఇదే మనం ఒకవేళ ఈ రైస్ కుక్కర్లు అవి వస్తున్నాయి కదా, వేసుకోవచ్చు. అందులో చేయాలి అని అంటే ఇప్పుడు మీరు ఒక్కొక్కటి కొంచెం వేగిన తర్వాత మగ్గిన తర్వాత వేస్తున్నారు. ఇదే ప్రాసెస్ లోనే రైస్ కుక్కర్ లో కూడా చేసుకోవాలి. కానీ దాంట్లో టెక్నిక్ ఏంటంటే ఇక్కడ రైస్ మెజర్మెంట్ వేరే ఉంటుంది, కుక్కర్కి మెజర్మెంట్ వేరే ఉంటుంది. అవును, అది మారుతుంది. బట్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు రైస్ కుక్కర్ డైరెక్ట్ అన్ని వేసేసి పెట్టేస్తే కొందరు ఏదైనా బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు అయిపోతుందిలే అనే వాళ్ళు అనుకుంటారు. అలా అవ్వదు, ఇది అలా అవ్వదు, మాడిపోయి ఉంటుంది. ఎందుకంటే టైమింగ్. బిర్యానీ పులావ్ ఇవన్నీ టెక్నిక్ అనమాట బేసిక్లీ. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఇస్ మస్ట్. మీరు కుక్కర్లో వండితే కూడా ఇదే సేమ్ ప్రాసెస్ మనం చేయాలి. ఒక్కసారి నీళ్లు పోసిన తర్వాత మీకు టైమింగ్స్ చూసుకోవాలి. అదనమాట. కుక్కర్లో 5 నిమిషాలు అన్ని అయిపోయిన తర్వాత అయితే క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు చూడు, నాకు ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఇంత పోయమన్నాను. లేకపోతే 1 గ్లాస్ నీళ్ళకి 2 గ్లాస్ నీళ్ళు కొలుచుకొని పోసుకోవాలి. ఇప్పుడు రైస్ కాదు, రైస్ లేకుండా చికెన్ ఉన్నది, ఆనియన్స్ ఉన్నాయి, టమాటోస్ ఉన్నాయి. సో అది కూడా ఒక 1/2 గ్లాస్ వస్తుంది రావచ్చు, 1 గ్లాస్ ఉండొచ్చు. సో మీరు వాటర్ ఇంక్రీజ్ చేసుకోవాలి కదా, అదనమాట. సో ఇప్పుడు ఇదైతే మగ్గాలి. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనలో చాలామంది బాయిల్డ్ ఎగ్ తినమంటే అంత ఇష్టం చూపించరు, కానీ ఆమ్లెట్ అంటే ఇష్టంగా తింటూ ఉంటారు. ఆమ్లెట్ మరింత టేస్టీగా తయారు చేసుకోవాలంటే ఇలా ట్రై చేసి చూడండి. ఆమ్లెట్కి ఆ సొనంతా కలుపుకున్న తర్వాత అందులో కాస్త కొబ్బరి కూర కూడా వేసుకుని దాంతో ఆమ్లెట్ వేసుకున్నట్లయితే ఆమ్లెట్ బాగా పొంగినట్లుగా రావడమే కాకుండా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా సరావు గారు, చూద్దాం ఎలా ఉన్నారు. ఇంకా కొంచెం ఇచ్చేయాలి. సో ఫైనల్ గా కొంచెం మనం మీరు ఆ పొడి వేయించిన ఉల్లిపాయలు అవి కూడా వేసేటప్పటికి సర్దుకుంటుందేమో ఇంకా కదా. ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర. ఇప్పుడు ఇది కూడా కొంచెం బిర్యానీకి అలా పట్టాలి. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. రావు గారు,
పేషెన్స్తో వెయిట్ చేస్తే రుచికరమైన వంట దొరుకుతుంది. అంతే కదా. సో ఆంబూర్ చికెన్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ సార్. అంబూర్ చికెన్ బిర్యానీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? అంబూర్ చికెన్ బిర్యానీ తయారీ విధానం. ముందుగా బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె, నెయ్యి వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, రెడ్ చిల్లీ పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, పెరుగు, చికెన్ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, నానబెట్టిన బియ్యం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, అంబూర్ చికెన్ బిర్యానీ రెడీ. అంబూర్ చికెన్ బిర్యానీ. ఎస్. దీంట్లో చూసారా బాస్మతికి దీనికి ఎంత డిఫరెన్స్ ఇది. అవును. చిన్న చిన్న రైస్. స్పైసీ లవర్స్ అన్నీ బాగున్నాయి. బాగుంటాయి. దీనికి ఈ పెరుగు పచ్చడి లాంటివి కానీ కాకపోతే మీరు అన్నట్టు ఇందాక కొబ్బరి చికెన్ కూర, పెరుగు పచ్చడి బాగుంటుంది. పెరుగు పచ్చడి బాగుంటుంది. స్పైసీ లేకుండా ఉంటుందేమో అనుకున్నాం కానీ అలా ఏం లేదు. మనం తింటున్నప్పుడు ఎలా ఉంటుందో స్పైసీ అలాగే ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తేనెలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే చాలామంది తేనెని ఆహారంలో భాగం చేసుకుని ఏదో ఒక రూపంలో తీసుకోవడాన్ని అలవాటు చేసుకుంటున్నారు. తద్వారా రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనకు అందుతున్నాయి. మరి తేనెకి చీమలు పట్టేస్తాయి కదా, అలా కాకుండా ఉండాలి అంటే ఈ చిట్కా ట్రై చేయండి. తేనె నిల్వ ఉంచుకున్న డబ్బాలో ఒక 4-5 మిరియాలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కిచెన్ క్వీన్. కిచెన్ క్వీన్. మరి వీళ్ళిద్దరిలో ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో చూసేద్దాము. హలో అండి. హాయ్ మేడం. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారు? కుకట్పల్లి. కుకట్పల్లి. మీ పేరు? సిరి అండి. సిరి. లక్ష్మి పిలుస్తారు. మా అత్తయ్య పేరు కూడా లక్ష్మి అవడం వల్ల సిరి అని పెట్టుకున్నారు. అత్తయ్య గారా? అవునండి. ఓ ఓకే. అయితే మరి అత్తయ్య గారు అని అంటే మరి పోటీ ఇస్తారా? సీనియర్ కదండి, పర్లేదు. సీనియర్ అయినా ఒక్కొక్కసారి జూనియర్స్ గెలవడానికి అవకాశం ఉన్నాయి తెలుసా? చూద్దాం ఇవాళ. అసలు సీనియర్ జూనియర్ అంటే అత్త కోడల మధ్య సవాల్. ఎవరు కిచెన్ క్వీన్ అవుతారు చూసేద్దాం. మరి సో ఏమంట చేస్తారండి? చికెన్ కట్లెట్. చికెన్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చికెన్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కిలో, బంగాళదుంప 1, కోడిగుడ్డు 1, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కరివేపాకు 2 రెమ్మలు, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నూనె, కొన్ని ఆనియన్స్ వేసుకోవాలండి. కారం, కొద్దిగా పసుపు, గరం మసాలా, ఇప్పుడు చికెన్ వేసుకోవాలండి. చికెన్ ఇదేంటి పేస్ట్ చేస్తారా? ఇది మేడం బోన్లెస్ చికెన్. దాన్ని ఉడికించుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. ఇంకేమైనా వేసారు అందులో? లేదండి, ఇంకేమీ. ఆయిల్ కూడా ఆన్ చేసేస్తున్నాను, వేడవుతుంది. ఓకేనా. ఇదేంటిది? బ్రెడ్ పౌడర్ అండి. బ్రెడ్ పౌడర్ అంటే ఇంట్లోనే తయారు చేశారా? అవునండి. ఇది బాగా మిక్స్ అవ్వాలి. వేసేసేయండి. సరిపోతుందా? సరిపోతుంది. ఆల్రెడీ చికెన్ ఉడికించేసుకున్నారు కాబట్టి ఇంకా ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు. తీసేనా? ఇందులో ఇప్పుడు ఉడికించిన దుంపలు, ఉడికించిన బంగాళదుంపలు. బంగాళదుంపలండి.
సో పాన్ షిఫ్ట్ చేసేనా ఇటు? చేసి ఇందులో కొన్ని ఆనియన్స్ వేయాలి, ఉల్లిపాయలు. ఉల్లిపాయలు వేయాలి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసింది వేయాలి, మిరియాల పొడి అండి, మిరియాల పొడి కొద్దిగా, ధనియాల జీలకర్ర పౌడర్, ధనియాలు జీలకర్ర కలిపి చేసి పౌడర్ వేయించి పొడి చేసేసుకున్నారా? లేదండి, డైరెక్ట్గా డైరెక్ట్గా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారు? ఈ వంట మేడం ఒకసారి నేను యూట్యూబ్లో చూసాను, చూసి నేర్చుకున్నాను. చూసి నేర్చుకున్నారంటే స్వతహాగా ఈ ప్రయత్నాలు కూడా ఉంటాయా? ఉంటాయండి. టేస్ట్ అంటే తయారు చేసిన తర్వాత ఫస్ట్ మీ వారికి పెడతారా, మీ అత్తగారికి పెడతారా? మా హస్బెండే టేస్ట్ చేశారు. ఫస్ట్ టైం అయితే కొద్దిగా ఇంకా బాగా రావాలన్నారు, సెకండ్ టైం బాగానే ఉందన్నారు. బాగానే ఉందన్నారు. సో ఇది థర్డ్ ఇక్కడ చేయడం. సూపర్. అయితే సో ఎప్పుడైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా? బాగా చేసావమ్మా, నా వంట కంటే నువ్వు బాగా చేసావు ఈ వంట అని. ఇస్తారండి. అవునా? ఇందులో కొద్దిగా సాల్ట్ వేయాలండి. ఉప్పా? నేనా? మీరు హౌస్ వైఫా? అవునండి, హౌస్ వైఫ్. మ్యామ్ కోడిగుడ్డు. కోడిగుడ్డు. ఇందులో కొద్దిగా సాల్ట్ వేయాలి, ఉప్పు కొద్దిగా, ఎక్కువ కాదు. ఇప్పుడు దీన్ని కట్లెట్గా చేసుకుందాం. సో మీ పెళ్ళే టైంకి వంటలు వచ్చా? అవునండి, ముందు నుంచి వచ్చి. ముందు నుంచి అమ్మగారి దగ్గర నేర్చేసుకొని వచ్చారా? ఓకే. 4 అయ్యాయి, 5 సరిపోతుంది. సరిపోతుంది. ఇప్పుడు ఇది ఎగ్లో ముంచి, కోడిగుడ్లు ముంచి బ్రెడ్ క్రమ్స్ని అద్దేసి పక్కన పెట్టుకోవాలండి. మీకు ఎప్పుడైనా అనిపించిందా అండి నా కోడలు నాకంటే వంటలు బాగా చేస్తుంది, లేదు ఇంకా నేను నేర్పించాలి అని? లేదండి, బాగా నాతో సమానం చేస్తుంది. మీతో సమానంగా చేస్తారా? ఇది అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజే మ్యామ్. అరేంజ్ మ్యారేజ్. ఎక్కడ అంటే? ఛత్తీస్గఢ్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారా? అంటే మీ అక్కడ అమ్మాయి హిందీ. అంటే ఏం మాట్లాడతారు లాంగ్వేజ్? హిందీ మ్యామ్. హిందీ హిందీ. హిందీ అయితే ఇంకా బాగా. ఓకే. బిలాస్పూర్ అండి. మరి మీరెలా తెలుగులోనే వాళ్ళకి రాజమండ్రిలో రిలేషన్ ఉన్నారండి, వాళ్ళ ద్వారాగా తెలుసు. సరే. ఓకే. మీరంటే హిందీ మాట్లాడతారా? లేదండి, లేదు, తెలుగే. మీకు ఆప్షన్ ఉందన్నమాట, సీక్రెట్స్ మాట్లాడుకుంటే హిందీలో మాట్లాడేసుకుంటా. మీ వారికి వచ్చా? కొద్దిగా అర్థం అవుతుందండి. కొద్దిగా. ఓకే. మీ అబ్బాయికి మీ వంటలు ఇష్టమా, మీ కోడలు వంటలు ఇష్టమా? మా వంటలే ఇష్టం అండి, మా వంటలే నేర్చుకుందండి. అంతే. అవునండి, అటు సైడ్ అంటే ఇంకా అన్ని రోటీలు. అదే. అయినా ఏ కొడుకు మాత్రం చెప్పేయగలడండి ధైర్యం, కానీ అమ్మా నాకు నీ వంటలు అంటే మా ఆవిడ వంటలు నచ్చేయండి, ఇంకేమైనా ఉందా? అమ్మో ఈ వడవైపోయిన టైం. ఓకే. సో అయిపోయినట్టే కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని తర్వాత సాస్తో తింటే కాంబినేషన్ బాగుంటుంది. అవునండి, చూసి చెప్పండి. ఏం చేశారు? చికెన్ కట్లెట్. చికెన్ కట్లెట్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చికెన్ కట్లెట్ తయారీ విధానం. ముందుగా చికెన్ ఉడికించి మిక్సీ పట్టి కీమా సిద్ధం చేసుకోవాలి. బంగాళదుంప ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ కీమా వేసి వేగనివ్వాలి. ఒక బౌల్లో
చికెన్ మిశ్రమం, ఉడికించిన బంగాళదుంపలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, మిరియాల పొడి, జీలకర్ర, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కోడిగుడ్డు సొనలో ఉప్పు వేసి కలుపుకోవాలి. చికెన్ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో కట్లెట్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కోడిగుడ్డులో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చికెన్ కట్లెట్ రెడీ. చికెన్ కట్లెట్ చూడడానికి బాగున్నాయి, కాజు పైన వేసి. అత్త కోడల మధ్య కాంపిటీషన్. ఓకే, అంటే కట్లెట్ వచ్చి 2 టైప్స్గా చేస్తారు. అంటే మన ఇండియన్ స్టైల్ కూడా చేస్తారు, కొంచెం వేరే సింపుల్గా కూడా ఉంటుంది అనమాట. ఇది కొంచెం ఇండియన్ కాంటి ఆ స్టైల్లో మిడిల్లో ఉన్నది. అంటే కారం లేదు, కమ్మదనం లేదు, కానీ గరం మసాలా ఉన్నది. ఇంకా కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం గరం మసాలా, ఉప్పు ఓకే అవన్నీ వేస్తుంటే ఇంకా కొంచెం పంచ్ ఉంటుంది అనమాట. చూడ్డానికి మటుకు బాగున్నాయి. క్యాషూ నట్ పైన మంచిగా పెట్టి మంచిగా ఫ్రై చేస్తున్నారు. సరే చూసేద్దాం. మరి ఇప్పుడు మీకు కొంచెం ఒక రకమైన టెన్షన్, భయం మొదలయ్యి ఉంటుంది. నెక్స్ట్ అత్తగారి వంట చూస్తే కానీ మన టాలెంట్ ఏంటో తెలియదు. చూసేద్దాం మరి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. గోధుమలతో పాటు కొద్ది మోతాదులో శనగలు కూడా పిండి మరపట్టించి దాంతో కనుక చపాతీలు చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి మంచిది, చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. మొత్తానికి కోడలు గారు వంట పూర్తి చేస్తారు. ఇప్పుడు అత్తగారు వంట అయింది మరి. సో ఏం వంట చేస్తారు మీరు? బీరకాయ కీమా కర్రీ. బీరకాయ కీమా కర్రీ. సో కట్లెట్ కంటే, చికెన్ కట్లెట్ కంటే ఇదేగా చూద్దాం. అత్తగారు సిగ్గుపడుతున్నారు. చూసేద్దాం మరి ఏమంటుందో. సో బీరకాయ కీమా కర్రీ అండి. బీరకాయ కీమా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. బీరకాయ కీమా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, కీమా 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, కొద్ది కరివేపాకు, అవి బాగా వేగాలి. మీరు వంటలు నేర్చుకున్న రండి ముందు నుంచి, అంటే పెళ్ళికి ముందు నుంచే మీరు కూడా వంటలు నేర్చుకుని ఉన్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ బాగా వచ్చి ఉంటుంది. పిండి వంటలు కూడా బాగా చేస్తారా? మాది పెద్ద ఫ్యామిలీ అండి. పెద్ద ఫ్యామిలీ అంటే ఒక 5 మధ్యగారు. 5 మరుదుల? మీరు పెద్ద కోడలు అయితే? అమ్మో, 5 మధ్యగారులు అండి. అత్తయ్య గారు 2 ఆడపడుతుంది. అబ్బో, చాలా పెద్ద ఫ్యామిలీ అయితే. మొత్తం పెద్ద కోడలు కాబట్టి వంట మీ చేతుల మీద ఏనా? అంతేనా? అంతే. ఇంకా నేను అడగక్కర్లేదు మీకు ఎక్స్పీరియన్స్ల గురించి, వంటల గురించి. అమ్మో, అంతమందికి వండి పెట్టడం అంటే. కొద్దిగా సాల్ట్ వేసుకుందా, ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుందాం, కొద్దిగా అల్లం పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. సో మీకు ఎంతమంది పిల్లలు? 2 బాబులేంటి. 2 కొడుకులు. ఇప్పుడు పెద్ద కోడలా చిన్న కోడలా? పెద్ద కోళ్ళ, చిన్న బాబు మ్యారేజ్ అవ్వలేదు. సో ఇంకో కోడలు వచ్చేది ఉందన్నమాట అయితే. ఓకే. కొద్దిగా కారం అండి. కారం బాగా తింటారండి మీరు? అన్నీ కదండి, కొంచెం ఉండాలి. నాన్ వెజ్ కాబట్టి కారం ఉండాలంటారు. ధనియాల పౌడర్, ధనియాలు జీలకర్ర పౌడర్, కొద్దిగా గరం మసాలా, గరం మసాలా, బీరకాయ ముక్కలు కోసుకోవాలి. సో బీరకాయ ముక్కలు వేసేసుకున్నాము.
మీరు కూడా ఈ వంట యూట్యూబ్లో చూసి నేర్చుకున్నారా లేకపోతే మీ అమ్మలో? ఇది ఎప్పటి నుంచో ఉన్నామంటారు. ఎప్పటి నుంచి ఉన్నామని డెలివరీ టైంలో అది పెట్టేవాళ్ళు. పచ్చం చేయాలంటారు కదా, అప్పుడు పెడతారండి. కేమా బీరకాయ కంపల్సరీ కేమా వేసుకుంది. కలిపేస్తారా? కొద్ది వాటర్ నీళ్ళు. కీమా ముందుగానే ఉడికించుకున్నట్టు ఉడికింది. చాలా నీళ్ళు వేయాలి. కొద్ది లాస్ట్ నుంచి కొత్తిమీర వేసుకోవాలి. ఓకే. కొంచెం పైన కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. వేడిగా బీరకాయ కీమా కర్రీ రెడీ. బీరకాయ కీమా కర్రీ అంటే కోడలు యంగ్స్టర్స్ వాళ్ళు కాబట్టి డెకరేట్ చేశారు. కొంచెం అత్తగారు కూడా ఎక్కడ తీసుకోలేదండో. చూడండి అసలు ఏ రేంజ్లో చేసి ఇచ్చారో. ఓకే, బీరకాయ కీమా కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? బీరకాయ కీమా కర్రీ తయారీ విధానం. ముందుగా కీమా ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, బీరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కీమా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ కీమా కర్రీ రెడీ. బీరకాయ కీమా కర్రీ. సో బీరకాయ కీమా అంటే కాజు పైన ఎక్కువ ఉన్నాయి. డెకరేషన్ అండి. అంటే యంగ్స్టర్స్ కోడలు అంత డెకరేట్ చేసినప్పుడు అత్తగారు చెయ్యొద్దు ఏంటి? ఏదో కూర ఉండాలి ఇచ్చేస్తే ఏమంటారు? అంటే అన్నింటిలో కాజు అంటే ఇంట్లో అన్ని దాంట్లో కాజు వేస్తారా? డెకరేషన్ అంతే. మీరు కోడల దగ్గర ఏదైతే అడిగారో అత్తగారు ఇచ్చారు. కానీ ఇది కూడా స్పైసీ లేదు ఎక్కువ, కానీ చిరుచేదు ఉన్నది. చిరుచేదు ఉన్నదా మీకు? లైట్గా చిరుచేదు ఉన్నది తినేప్పుడు. స్పైసీ అంతే పెద్ద ఎక్కువ లేదనమాట. అని ఓకే, కానీ ఇంకా బాగా చేయొచ్చు కీమా. ఇంకా బీరకాయ కీమా ఇంకా బాగా చేయొచ్చు అనమాట. కానీ రెండిట్లో చూస్తే ఇదే బాగుంది. ఆ కీమా అంటే చికెన్ కట్లెట్ కంటే ఇది బాగుంది ఘాటుగా. సో మొత్తానికి అత్తగారికి కూడా కొన్ని కరెక్షన్స్ చెప్పారు. ఆయన కూడా మొత్తానికి కోడలు దాటి అత్తగారే కిచెన్ క్వీన్ అయిపోయారు. అంతేనండి? అమ్మో, ఈరోజు కోడలు అయ్యుంటే ఇంకేమయ్యేదో, అయిపోయేదేమో ఇల్లంతా. సరే, సో కంగ్రాచులేషన్స్ అండి. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. సో చిన్న చిన్న కరెక్షన్సే కాబట్టి మీకు కూడా మరొక గిఫ్ట్ తెలుగు రుచి నుంచి. సార్ వచ్చినప్పుడు తప్పులు రాకుండా చూసుకుంటాను. బాబా సరే, చక్కగా మరొకసారి వచ్చినప్పుడు ఆ తప్పులు రాకుండా చూసుకుంటారు. మీకోసం మరొక చిట్కా. బూడిది కొద్దిగా తీసుకుని అందులో కాస్త సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకుని దీంతో వెండి వస్తువుల్ని కనుక శుభ్రం చేసుకున్నట్లయితే అవి బాగా తెల్లగా మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు సీజనల్ స్పెషల్. మరి సీజనల్ స్పెషల్ సరావు గారు, సీజనల్ స్పెషల్ మామిడికాయ చేపల పులుసు. వావ్, వచ్చేసిందిగా మ్యాంగో సీజన్, అంతే కదా, అందుకని మామిడికాయ తీసుకున్నారా? మామిడికాయ చేపల పులుసు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? మామిడికాయ చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ 1, చేప ముక్కలు 1/4 కిలో, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, ఆవాలు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు, చేపల పులుసు మై ఫేవరెట్ డిష్ ఆల్ ద టైమ్. మీకేనండి, మాకు కాదా? పులుపు. సో ఫస్ట్ నూనె. సో మనిద్దరికే కాదు, డెఫినెట్గా మామిడికాయతో ఉండే ఈ సీజన్లో ఖచ్చితంగా
వద్దలకుండా తింటారు ఏదైనా సరే. మామిడికాయ పచ్చడే కానివ్వండి, మామిడికాయ తొక్కు అన్నీ, మామిడికాయ పులుసు, ఏదైనా సరే. మామిడికాయ పప్పు మామిడికాయ పప్పు అంటే వీక్లీలో అట్లీస్ట్ 4-5 టైమ్స్ ఉంటాయి ఏదో ఒకటి మామిడికాయ రకంగా. పొద్దున పచ్చడి కానీ, అవును, మధ్యాహ్నం పచ్చడి కానీ, లేకపోతే మామిడికాయ పప్పు. అసలు టెంక్ కూడా వదలరు కదా కొందరు ఇష్టంగా. చిన్నప్పుడు మీకు నాకు టెంక్ గురించి మమ్మీ వాళ్ళు నాకు గోల్డెన్ డేస్ అన్నమాట. సో ఆవాలు, మెంతులు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఒకటి మామిడికాయ తోటి బెల్లం వేసి కూడా చేస్తారు, చట్నీ లాగా, తొక్కు లాగా, అది కూడా బాగుంటుంది. ఉప్పు కొంచెం, ఇప్పుడు మీరు మామిడికాయ వచ్చి తోలుతో పాటు వేస్తున్నారు కదా తొక్క. సో తొక్కతో వేస్తేనే ఆ టేస్ట్ ఉంటుంది. ఓకే, అల్లం పేస్ట్. ఇప్పుడు గుడ్లు అలాగే వేసేస్తాను, ఎందుకంటే ఇది మరుసటి రోజు తినేప్పుడు ఈ వెల్లుల్లిపై చాలా ఉంటాయి. అవును, చేపల పులుసులో ఇంతకు ముందు కూడా చెప్పాను, చేపల పులుసులో అయితే పచ్చిమిరపకాయలు ఒకటి, వెల్లుల్లిపాయలు ఒకటి వెతుక్కొని తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వేరే వేరే కూరలోనైనా నాన్ వెజ్లో పచ్చిమిరపకాయలు తీసి పక్కన పెట్టేస్తారేమో, కానీ చికెన్ వేపుడులోని వాటిల్లోని పక్కన పెట్టేస్తారు. కానీ చేపల పులుసులో మాత్రం ఖచ్చితంగా వెల్లుల్లిపాయ గుడ్డు అలాగే ఉండాలి. మళ్ళీ వెల్లుల్లిపాయలు ముక్కలుగా కాదు, వెల్లుల్లిపాయ అలాగే ఉండాలి. పచ్చిమిరపకాయ కొంచెం నీళ్ళు వస్తారా? పసుపు, కారం, ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా. ఆప్షన్, మీ ఇష్టం. కొందరు గరం మసాలా వేయరు ఫిష్ కర్రీలో, చేపల పులుసులో. కొందరు కావాలనుకునే వాళ్ళు వేస్తారు. నీళ్ళు ఇంకా కొంచెం కావాలి. ఇప్పుడు మనం మామిడి ముక్కలు వేస్తున్నాం కాబట్టి ఇందులో చింతపండు అవసరం లేదు. దానికి కొంచెం నీళ్ళు పోసాను, లేకపోతే చింతపండు పులుసు తోటి మీకు ఆ పులుసు గ్రేవీ కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మామిడికాయ కూడా ఎక్కువ వేసుకుంటే పులుపు కూడా బాగుంటుంది అన్నమాట. కొంచెం మగ్గాలి. ఓకే, అయితే మరికాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. టైం పాస్గా చాలామంది పాప్కార్న్ ఇష్టంగా తింటూ ఉంటారు కదా, మరీ ముఖ్యంగా పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు. పాప్కార్న్ తయారు చేసుకునేటప్పుడు కొద్ది మోతాదులో గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నట్లయితే పాప్కార్న్ మరింత టేస్టీగా వస్తుంది. చిట్కా చూసాం కదా సరా గారు. సో మామిడికాయ కొంచెం మగ్గిందనమాట. ఇప్పుడు ఈ చేపలు వేసుకుందాం, ఎందుకంటే మామిడికాయ కొంచెం టైం పడుతుంది. చేపలు త్వరగా కుక్ అయిపోతాయి మీకు. కొంచెం నీళ్ళు పోసుకుందాం. చేపల పులుసు అంటేనే నూనె తేలాలి పైన, తేలితే అయినట్టు. కొంతసేపు మగ్గనిద్దాం. మరి కాసేపు మగ్గనిద్దాం. ఓకే, చూద్దాం రావు గారు.
సో మామిడికాయ చేపల పులుసు రెడీ. థ్యాంక్ యూ. మామిడికాయ చేపల పులుసు మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. మామిడికాయ చేపల పులుసు తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, మెంతులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి మామిడికాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత చేప ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మామిడికాయ చేపల పులుసు రెడీ. మామిడికాయ చేపల పులుసు రైస్ కావాలా? ఉంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు మీరు అలాగే చేస్తారు. ఏదైనా మంచి రెసిపీ చేసేటప్పుడు దాని కాంబినేషన్ ఇవ్వరు. మీరు అన్నట్టు మామిడి తొక్క, చేప ముక్క, ఏం ప్రాసెస్ వచ్చింది. తొక్క ముక్క అన్నీ వచ్చాయి. దాంతోపాటు తింటున్నాను అనమాట. అయితే నా మామిడికాయనబ్బా సూపర్, అసలు చాలా బాగుంది. ఇది ఇంకొక రోజు అయిన తర్వాత ఇంకా బాగుంటుంది అనమాట. సో అది అందరికీ తెలిసిన విషయమే. చేపల పులుసు పెట్టిన రోజు కంటే రెండో రోజుకి ఇంకా అదిరిపోద్దని. సో కొందరు వేడివేడిగా చేపల పులుసు చేసినప్పుడు ఆ వేడి అన్నంలో వేసుకొని తినేస్తూ ఉంటారు. అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఎంతైనా మామిడికాయతో కాంబినేషన్ కదా, అంతేనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో చాలామంది ఇంట్లో ఫ్లవర్ వాజెస్ పెట్టుకొని అందులో చక్కగా ఫ్లవర్స్ డెకరేట్ చేసుకొని అందంగా ఆకర్షణీయంగా పెట్టుకుంటూ ఉంటారు కదా. ఇలాంటప్పుడు ఈ చిన్న చిట్కా కూడా ట్రై చేసి చూడండి. ఫ్లవర్స్ చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. అదేంటంటే ఫ్లవర్ వాజ్లో అడుగు భాగంలో ఒక చిన్న రాగి నాణెం వేసుకుని తర్వాత నీళ్లు పోసుకొని ఫ్లవర్స్ డెకరేట్ చేసుకున్నాం అనుకోండి, ఫ్లవర్స్ చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. మరి ఇవాల్టి వంటల్లోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ అంబూర్ చికెన్ బిర్యానీ. చికెన్ ఒక 100 గ్రాములు మనం కనుక తీసుకుంటే రా చికెన్ని, దానికి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక 100 క్యాలరీస్ వస్తాయి. అదే మనం మటన్కి కంపేర్ చేస్తే 200 క్యాలరీస్ వస్తాయి. అందుకనే చికెన్ ఎప్పుడు కూడా కొంచెం లో క్యాలరీ, లీన్ మీట్, వైట్ మీట్ కేటగిరీలోకి మనము ఐడెంటిఫై చేస్తాము. మనము రైస్ కూడా ఎలా క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఒక 25 గ్రామ్స్ కనుక రా రైస్ తీసుకుంటే 100 క్యాలరీస్ వస్తుంది. సో ఈ రెసిపీలో కనుక 1 పోర్షన్ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఒక 200 క్యాలరీస్ రైస్ నుంచి వస్తుంది, ఒక 100 క్యాలరీస్ ఈజీగా చికెన్ నుంచి వస్తుంది. కాబట్టి ఇది ఒక సింపుల్ రెగ్యులర్ చికెన్ బిర్యానీ విత్ స్లైట్ వేరియేషన్ టు టేస్ట్ అండ్ కలర్. మనం ఇప్పుడు చూసిన రెసిపీ చికెన్ కట్లెట్. సో ఈ రెసిపీలో ఆఫ్ కోర్స్ ప్రోటీన్ చికెన్ నుంచి వస్తుంది కాబట్టి ఒక హై ప్రోటీన్ రెసిపీ అయినప్పటికీ దీన్ని బ్రెడ్ క్రమ్స్తో రోల్ చేసి డీప్ ఫ్రై చేస్తున్నారు. సో డీప్ ఫ్రై చేసినప్పుడు ఈజీగా మన జనరల్ అజంప్షన్లోనే ప్రతి కట్లెట్లో ఒక 10 గ్రామ్స్ ఆయిల్ ఈజీగా సోక్ అయిపోతుంది. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ ఒక సింగిల్ కట్లెట్ తీసుకున్న ఒక 150 క్యాలరీస్ వస్తాయి. కాబట్టి మనం ఒక మీల్లో తీసుకోవాల్సింది ఒక 500 క్యాలరీస్ మాత్రమే, అంటే ఒక కంప్లీట్ మీల్లో. అంతకంటే ఎక్కువ వెళ్తున్నాము అంటే అనవసరంగా ఎక్కువ క్యాలరీస్ తిన్నట్టు అవుతుంది. సో ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకొని మనం కన్జ్యూమ్ చేసే స్టార్టర్స్ని కానీ మనం కన్జ్యూమ్ చేసే ఈ కట్లెట్ లాంటివి ఎన్ని తీసుకోవాలి అని ఆలోచించుకొని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ బీరకాయ కీమా కర్రీ. ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్, ఒక గుడ్ కాంబినేషన్. ఎందుకంటే మనం కనుక కీమా కానీ మటన్ కానీ చాలాసార్లు వారంలో మన డైట్లో ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు మనం ఇలా బీరకాయతో కానీ దోసకాయతో కానీ కంబైన్ చేస్తే ఒకటేమో క్యాలరీ డెన్సిటీ డెఫినెట్గా బ్యాలెన్స్ అవుతుంది, తగ్గుతుంది. అలాగే మనకి ఆ వెజిటబుల్ నుంచి వచ్చే బెనిఫిట్ అనేది కొంచెం ఒక ఫైబర్ ఇంటేక్ అనేది పెరుగుతుంది. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ ఐడియా, మోర్ ఫ్రీక్వెంట్లీ నాన్ వెజిటేరియన్ ఇంక్లూడ్ చేయడానికి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ మామిడికాయ చేపల పులుసు. ఇది ఒక పర్ఫెక్ట్ ఈ సీజన్కి అప్రోప్రియేట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఈ జస్ట్ మనకి ఇప్పుడు మామిడికాయలు బిగినింగ్ టైంలో ఉన్నాము.
సో మనం ఏ రెసిపీలో ఇంక్లూడ్ చేస్తే ఆఫ్ కోర్స్ దానికి ఒక యూనిక్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది, అలాగే మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ విటమిన్ సి అనేది యాడ్ అవుతుంది. సో విటమిన్ సి మనకి ఎక్కడెక్కడ యూస్ఫుల్ ఉంది అంటే కట్స్ అండ్ వూండ్స్ హీల్ అవ్వాలన్నా, సర్జరీ అయిన తర్వాత వూండ్ హీల్ అవ్వాలన్నా, లేకపోతే మన స్కిన్ బాగా ఉండాలన్నా, లేకపోతే మనకు న్యూ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా బాడీలో ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పెరగాలన్నా అన్నిటికీ విటమిన్ సి యూస్ఫుల్ ఉంటుంది. సో ఇది ఒక గుడ్ వెరీ ఈ సీజన్కి అప్రోప్రియేట్ రెసిపీ. మనము విటమిన్ సి ఎక్కువ తీసుకున్నట్టు అవుతుంది, అలాగే గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాట్ ఫిష్ నుంచి తీసుకున్నట్టు అవుతుంది, అలాగే లీన్ ప్రోటీన్ అంటే ఫ్యాట్లెస్ ప్రోటీన్ అనేది అన్నీ కలిపి ఒకటే రెసిపీల నుంచి వచ్చినట్టు అవుతుంది. తెలుగు రుచిని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి, ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మన నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని కొత్త వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.